హుస్నాబాద్ ప్రాంత రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది. రైతులందరినీ ప్రోత్సహించాలని మనకు దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ దేశంలో ఆయిల్ దిగుమతులు బంద్ కావాలంటే ఆయిల్ ఫెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు కానీ ప్రజలు కానీ మూకుమ్మడిగా ఆయిల్ ఫామ్కి వచ్చినట్టయితే దీనికి దొంగల బెడద, వర్షాల బెడద, ఇతరత్ర కోతల బెడద ఏమీ లేకుండా అధిక లాభాలను ఇచ్చి సంవత్సరం పొడుగుతున్న ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వాణిజ్య పంటను పెట్టమని కోరుతూ గ్రామంలో 100 ఎకరాలకు పైన పెట్టినటువంటి ఆ ఊరికి 100 నుంచి 200 ఎకరాల వరకు పెట్టిన ఊరికి నేను 5 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించాలని వారు కూడా ప్రత్యేక నిధుల నుంచి వారు కూడా అటువంటి గ్రామానికి 100 నుంచి 200 ఎకరాల ఆయిల్ ఫీడ్ పెట్టినటువంటి ఆయిల్ ఫామ్ పెట్టిన గ్రామాలకు వారు కూడా 5 లక్షలు ఇస్తున్నారు. అదే పైన 200 పైన పెట్టినటువంటి వాళ్లకు కూడా ఒక 10 లక్షల రూపాయలు, వారు ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ సర్పంచులతో సహా గ్రామాలు ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నికర ఆదాయము, పర్మనెంట్ ఆదాయము, ఎటువంటి శ్రమ లేకుండా మధ్యలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు. ఏదైనా అపోహలు ఉంటే మరి హార్టికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని అందరూ కూడా దానికి ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఈ నియోజకవర్గంలో చాలా మంది రైతులు ఇప్పటికే దిగుబడి వచ్చి వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డటువంటి వాళ్ళని కూడా సంప్రదించాలని కోరుతూ తప్పకుండా ఈ నియోజకవర్గం నర్మెట్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గెలలు ఇవ్వడంలో నెంబర్ ఉండాలని కోరుతాం. ఇక్కడ మరొక మంచి ఆలోచన ఆయిల్ పామ్ డైవర్సిఫికేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో ఇది దృష్టిలో పెట్టుకొని రైతులకు ఒక భరోసా ఇప్పించడం. మీరందరూ కూడా ఆయిల్ పామ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు, పోయిన 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రొడక్టివిటీ రైతులందరూ కూడా 30% ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు. సో ఈ అన్ని గోడౌన్లు అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. కేంద్రం కూడా ఇదే, వారు కూడా ఎక్కువ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. సో రైతులకు అందరికి కూడా భరోసా ఇప్పించేది అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఆయిల్ పామ్ ప్రారంభించిన తర్వాత 4 సంవత్సరాలు వెయిట్ చేసేది అవసరం ఉంది. కానీ రైతులకు ఈ 4 సంవత్సరాలలో కేంద్ర సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతోని వారికి ఏం నష్టం లేదు. ఏదైతే వడ్లు వేసుకుంటున్నారో దాని ఆదాయము మనకు సబ్సిడీస్ ద్వారా 4 సంవత్సరాల వరకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో రైతులకు ఏదైతే అపోహ ఉందో, అరే మేము 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా, ఏమైనా అవుతుంది మన పంట అని చెప్పి వారికి అపోహలు ఉన్నాయి. కానీ ఈ 2 సబ్సిడీస్ వలన వారికి ఏం నష్టం కూడా లేదు. కానీ 4 సంవత్సరాల తర్వాత ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయము వడ్లేసుకున్న కన్నా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు వారికి మళ్ళీ రైతు భరోసా కూడా వస్తుంది, సబ్సిడీ కూడా కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో చూసుకుంటే రైతులకు చాలా లాభాలు ఉన్నాయి. ఈ ఆయిల్ ఫామ్ వలన దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ఫామ్ చేసుకునే అవసరం ఉంది. మనం చూసినాము, ఇరాన్ వార్ వలన మన దేశంలో పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్, ఆయిల్ ధర అన్ని కూడా పెరగడం జరిగింది. ఆ రిప్లేస్మెంట్, ఎందుకంటే పామ్ ఆయిల్ మన తెలంగాణలో చాలా మంది ఇంట్లో పామ్ ఆయిల్ వాడుతుంటారు. సో ఈ పామ్ ఆయిల్ ఇక్కడ ఫ్యాక్టరీ నర్మేటలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో ఈ ప్లాంట్ ఏదైతే పెట్టినారో ఈ రైతులకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అక్కడికి వెళ్ళి వారికి ఆయిల్ కోసం ఈ నర్మేటా ఫ్యాక్టరీలో ఇవ్వడానికి. మంత్రి గారు కూడా పెద్ద మనసుతో అనౌన్స్ చేసినారు, మన ఎక్కడైతే 100 ఎకరాలు ఉంటుందో నేను ఆ ఊరికి గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు నేను నా నిధుల నుంచి ఇస్తానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. నేను వారి కాంపిటీషన్తో ఇంకొక 5 లక్షలు ఇస్తాము. ఎందుకంటే ఈ ఫస్ట్ 50,000 ఎకరాలు ఏదైతే డిపార్ట్మెంట్ సిద్దిపేటలో చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారో ఈ 50,000 ఎకరాలు సరిగా మనము సక్సెస్ఫుల్ గా చేస్తే ఎక్కువ మంది రైతులు ఇది
దృష్టిలో పెట్టుకొని వారికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక భరోసా నమ్మకం వస్తుంది, లేదు మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ నమ్మకం రావాలంటే ఇవన్నీ కూడా కార్యాచరణలు తీసుకుంటే రైతులకు ఆ నమ్మకం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేస్తారు.